ఆమె మొత్తం స్టోరీలో ఒకటే మాట అంటది, పని పని. ప్రతి ఒక్కరిలో ఇద్దరు ఉంటారు, మార్తా ఉంటారు, మరియా ఉంటారు. ఈ రోజు మార్తా సిస్టర్ ని పడుకోబెట్టి మరియా సిస్టర్ ఏం చేయాలి? లేపాలి. మార్తా ఆలోచనలు కొద్దిగా శాంతపరిచి మరియాలను ఏం చేయాలి? లేపాలి. ప్రభు అన్నాడు 41 వచనంలో, ఓ మార్తా, నీ మనసు నాకు తెలుసు, నువ్వంతా ఇటుక బ్యాచే, కాబేలు బ్యాచే, కల్వర బ్యాచే. ఏమంటున్నాడు రండి చదువుదాం 41. మరియా యేసు ప్రభు పాదాల చెంత విశ్వసిస్తుంది, ఆయన పాదాల చెంత నమ్మకముతో విశ్వాసము కలిగి ఆ ప్రాంతంలో దేవుడు చెప్తున్న మాటలు ఏం చేస్తుంది? వింటుంది. మరియా ఆలోచనలు రాయితో పోల్స్తే విశ్వాసించువాడు కలవరపడ్డైతే, మార్త ఎవరండి? ఇటుక. విస్తారంగా పనులు ఏం చేస్తుంది? చేస్తుంది. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తా? విశ్రాంతి. ఆయన మీద ఆనుకోవడమేగా దేవుని పెట్టి చేయాల్సింది. ఈ రోజు డెడ్ లైన్స్ మీద పనిచేస్తూ ఒత్తిడికి వెళ్ళిపోయి ఆ రోజు టెన్షన్ పడుతున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, జాగ్రత్త. అది దేవుడి బిడ్డ కొరకు దేవుడు ఏర్పరిచిన జీవితము కాదది. ఇటుకల జీవితం కలవరమే. కలవరం జీవితం అంటే బాబేలే. బాబేలంటే సమాధానము లేకపోవడమే.